वजीर फाइनेंस हरीश राव ने जिले संगारेड्डी के सदाशिवा पेट का दौरा करके मुख्तलिफ तरक्याती प्रोग्राम्स में हिस्सा लिया। इस दौरान रियासती वजीर हरीश राव ने 5 करोड़ की लागत से तामीर किए गए मिनी टैंक बैंड, 5 करोड़ की लागत से तामीर किए गए इंटीग्रेटेड तरकारी मार्केट और शमशान घाट का इफ्तिताह अंजाम दिया। इसके अलावा रियासती वजीर हरीश राव ने तामीर की गई लाइब्रेरी, सेंट्रल लाइटनिंग सिस्टम, वाईकुंठा धामम का भी इफ्तिताह अंजाम दिया। इस मौके पर रुकने पार्लियामेंट बीबी पाटिल, साबिक रुकने असेंबली सी प्रभाकर, जिले परिषद चेयरपर्सन मंजू श्री जयपाल रेड्डी, रुकने असेंबली भोपाल रेड्डी के अलावा दीगर टीआरएस कायदीन और कारकुन ने शिरकत की। जय तेलंगाना। సభాధ్యక్షులు గౌరవనీయులు మా మున్సిపల్ చైర్మన్ అమ్మ పిల్లోడి జయమ్మ గారు, వైస్ చైర్మన్ చింతా గోపాల్ గారు, స్థానిక కౌన్సిలర్ సమీ గారు, మా పెద్దలు రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు గౌరవనీయులు భూపాల్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు, మా ఇరిగేషన్ సంగారెడ్డి జిల్లా చీఫ్ ఇంజనీర్ గౌరవనీయులు అజయ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాజీ శాసనసభ్యులు, ఇవాళ ఈ ఊబ చెరువు ఇంత అందంగా తీర్చిదిద్దబడ్డదంటే వారి కృషి. గతంలో వారు ఎమ్మెల్యేగా ఉండి నేను నీళ్ల మంత్రిగా ఉన్నప్పుడు అన్నా మా ఊబ చెరువును బాగు చేయాలని 10 సార్లు నా ఎంబడబడి ఈ ఊబ చెరువుకు 5,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయడానికి కృషి చేసినటువంటి చింతా ప్రభాకర్ గారికి, అదేవిధంగా మా సదాశివపేట పుర ప్రముఖులకు, మా కౌన్సిలర్లకు, అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. మా జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు, మా అడిషనల్ కలెక్టర్ రాజహర్ష గారు, సో అందరికీ స్వాగతం. మీడియా మిత్రులు సుస్వాగతం. ఈరోజు కొద్దిగా ఆలస్యమైన 5.5 కోట్ల రూపాయలతోని మన ఊబ చెరువును అందంగా తీర్చిదిద్దుకొని ప్రారంభం చేసుకున్నాం. ఈ ఊబ చెరువు ఒకప్పుడు సర్కారు తుమ్మతోని, పందులతో, పశువులతో మనుషులు రావడానికి వీలు లేకుండా ఉండేది. ఊబ చెరువు అంటే ఇది ఒక మూలకు శ్మశాన వాటిక, ఇదంటే ఇది ఒక దయ్యాలు ఉండే దాని లెక్క అయిపోయింది. ముస్లింల శ్మశాన వాటికనా, క్రిస్టియన్ల శ్మశాన వాటికనా, ఏ శ్మశాన వాటికైనా పేదవాడైనా పెద్దవాడైనా చచ్చినాక పోయేది కాటికైతే గాడికే పోతాం. కానీ అక్కడికి పోతే ఎట్లుంటాయి? పిచ్చి చెట్లు. మరి అదేవిధంగా స్నానం చేద్దామంటే మహిళలకు కానీ పురుషులకు కానీ సౌకర్యం ఉండదు, లైట్లు ఉండయి, చాలా ఇబ్బంది. మనిషి పోయిండని దుఃఖంలో ఉండేటువంటి వారికి అక్కడికి పోతే ఇంకా దుఃఖాన్ని కలిగించేటువంటి విధంగా శ్మశాన వాటికలు ఉన్నాయి. అందుకే ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చక్కటి శ్మశాన వాటికలు ఉండాలని చెప్పి, అది ఏ కులమైనా ఏ మతమైనా అందరం కూడా, పేదవాడైనా చిన్నవాడైనా పెద్దవాడైనా అందరినీ కూడా మంచి శ్మశాన వాటికలు ఉండాలంటే మెయిన్ రోడ్కి ఇలా సదాశివపేట పట్టణంలో చాలా మంచి భూమిని హిందువుల కోసం, ముస్లింల కోసం, క్రిస్టియన్ల కోసం చక్కటి 5 ఎకరాల భూమిని ఇచ్చి ఇవాళ దాంట్లో 2,75,00,000 రూపాయలతో శ్మశాన వాటికల్ని ఏర్పాటు చేసి ఇవాళ ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం.